Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. మనం తను తాను తెలుసుకోవడం అనే మాట మీద చెప్పుకుంటున్నాము. తను తాను తెలుసుకోవడం అంటే నువ్వు ఒక గొప్ప కవి కావటం, లేదా నువ్వు ఒక గొప్ప సంగీతజ్ఞుడు కావడం, గ్రేట్ పోయెట్ కావడం, గ్రేట్ మ్యూజిషియన్ కావడం కాదు. నువ్వు పరిపూర్ణ మానవుడు కావాలి. టోటల్ మ్యాన్, పరిపూర్ణ మానవుడు కావాలి. గొప్ప మనిషి కాదు. గొప్ప మనిషి ఎప్పుడు కూడా పార్షియల్గానే ఉంటాడు. గొప్పతనం ఎప్పుడు కూడా పార్షియలే. ఒక వ్యక్తి ఎదుగుతాడు, ఒకటే డైరెక్షన్లో ఎదుగుతాడు. మిగిలిన అన్ని కోణాలు యథాతథంగానే ఉండిపోతాయి. ఒక కోణం మాత్రంలోనే గొప్ప స్థితికి ఎదుగుతాడు. అంచేత ఏం చెప్తున్నాను, అది కాదు, ఉపయోగం లేదు, తలకిందులైపోతుంది. నేను పరిపూర్ణ మానవుడు అంటే గొప్ప మనిషి కాదు. అంటే సమతుల్యంగా ఉండాలి, తుల్య స్థితిలో ఉండాలి, కేంద్ర స్థితిలో ఉండాలి.
సం అంటే సంతృప్తిగా ఉండాలి. అంతేగాని ఒక మ్యూజిషియన్ కాదు, ఒక పోయిట్ కాదు, లేదా ఒక ఆర్టిస్ట్ కాదు, అదనమాట. కానీ ఆ వ్యక్తి సంతృప్తిగా ఉండాలి, పరిపూర్ణుడిగా ఉండాలి. ఆ పరిపూర్ణత్వం అంటే ఏమిటి? పూర్తిగా నిండుకుండలాగా ఉండడం అంటే ఏమిటి? ఒక గొప్ప గొప్ప కవి తీసుకుందాం. ఆ గొప్ప కవి గొప్ప కవే, కానీ దేంట్లో గొప్ప? ఆ కవిత్వంలో గొప్ప, ఆ సాహిత్యంలో గొప్ప. ఒక మ్యూజిషియన్ గొప్ప మ్యూజిషియనే, కానీ దేంట్లో గొప్ప? దేని వలన గొప్ప అంటే ఆ సంగీతంలో ఎంతో గొప్ప సాధన చేశాడు, అందులో గొప్ప. అంటే ఓ గొప్ప మనిషి ఎందుచేత? కొన్ని విషయాల్లో ఆయన గొప్ప పనులు చేశాడు, హీరో అయిపోయాడు. అయితే ఆ గొప్ప మనిషి ఒక డైరెక్షన్లోనే హీరో అవుతాడు అంటే అది పార్షియలే, అసంపూర్ణమే, పరిపూర్ణం కాదు. అదనమాట. ఎప్పుడైనా సరే ఆ గొప్పతనం అనేది పార్షియల్గానే ఉంటుంది, ఒక ముక్క, ఒక తునకలాగానే ఉంటుంది. అంచేత ఆ గొప్ప మనుషులు ఎప్పుడు కూడా సాధారణమైన మనిషి కన్నా చాలా యాంగ్విష్గా అంటే ఆవేదనగా ఉంటారు, లేదా ఉద్రేకంగా ఉంటారు. అయితే పరిపూర్ణ మానవుడు అంటే ఎవరు? మొత్తం ఆ మానవుడు సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్తిగా ఉండాలి. దీని అర్థం ఏమిటంటే, మొట్టమొదటి అర్థం తన కేంద్రంలో తాను ఉండాలి. ఆ కేంద్రం నుంచి విడివడడు, ఎప్పుడు చూసినా తన కేంద్రంలో తాను ఉంటాడు. ఈ క్షణంలో నువ్వు ఒక చోట ఉంటావు, మరో క్షణంలో మరో చోట ఉంటావు. కొంతమంది మనుషులు నా వద్దకు వస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు సెంటర్లో ఉండాలంటున్నారు, ఆ సెంటర్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతారు అని అడుగుతారు. హృదయంలో ఉండాలా, మనసులో ఉండాలా, నాభిలో ఉండాలా, ఎక్కడ ఉండాలి? లేదా సెక్స్ సెంటర్లో ఉండాలా, ఎక్కడ ఉండాలి? మీరు మీ కేంద్ర స్థితిలో ఉంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అని అడుగుతారు. ఒక్కోసారి నేను తలలో ఉంటానండి, ఒక్కోసారి హృదయంలో ఉంటానండి, ఒకసారి నాకు అసలు ఏ ఫీలింగ్ తెలియదండి అంటారు. అంచేత నేనేం చెప్తాను? కళ్ళు మూసుకోండి, నా ముందర కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, ఇప్పుడే ఫీల్ అవ్వండి. అలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటి? ఒక ఎన్లైటెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, గురువు దగ్గరికి వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు అది సంభవిస్తుంది. ఎందుకంటే ఓషో గారు తన దగ్గరికి వచ్చిన వారిని ఆ విధంగా చెప్పాడు. జస్ట్ నౌ, ఇప్పుడే, ఈ క్షణంలోనే అప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడు? ఈ క్షణంలో నేను ఇప్పుడే నా తలలో ఉన్నాను అని అన్నాడు. మరి నెక్స్ట్ మూమెంట్ అక్కడ లేను అన్నాడు. నేను హృదయంలో ఉన్నాను అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ అక్కడ కూడా స్లిప్ అయిపోయానండి, నేను ఎక్కడికి పోయానో నాకు అర్థం కాలేదు. ఒక్కోసారి నా యొక్క సెక్స్ సెంటర్కి వెళ్ళానండి, లేదా మళ్ళీ అక్కడ కూడా లేనండి అని అంటున్నాడు. ఎందుచేత ఈ విధంగా జరుగుతుంది అంటే, నువ్వు నీ కేంద్ర స్థితిలో లేవు. క్షణభంగురంలాగా ఉంది, అటు ఇటుగా పోతూ ఉన్నావు. ప్రతి క్షణము, ప్రతి మూమెంటు కూడా తన కేంద్రము తాను ఉంది. కానీ ఆ కేంద్ర ప్రతి మూమెంటు తన కేంద్రంలో, అంటే ఆ ప్రతి క్షణము తన కేంద్ర స్థితిలో ఉంటే అది ఏమిటి? అది స్థిరంగా ఉందా అంటే లేదు, షిఫ్ట్ అవుతూ ఉంది. మనసు పనిచేస్తూ ఉంది, నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. అది తలలో హెడ్ సెంటర్గా ఉన్నావు. సరే, ఇంకేమిటి? నువ్వు ప్రేమలో ఉన్నావు, నువ్వు హృదయంలో ఉన్నావు, ఆ హార్ట్ సెంటర్ ఫీల్ అవుతూ ఉన్నావు. నువ్వు ఏదైనా, ఇప్పుడు సపోజ్ నువ్వు ఏ పని చేయలేదు,
పర్టికులర్గా ఏ పని చేయలేదు, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదు. నీ కేంద్ర స్థితి ఎక్కడ ఉందో, నీ సహజ స్థితి ఎక్కడ ఉందో, నీ మూల స్థితి ఎక్కడ ఉందో నీకు తెలియదు. ఎందుచేత? ఎందుకంటే బయట నుంచి నువ్వు చూసేది కాదు. నువ్వు పని చేస్తున్నావు, ఏదో పని చేస్తున్నావు, నువ్వు బయట నుంచి చూసేది కాదు. ఇది పర్టికులర్ బాడీ అనేది ఒక బాడీ బికమ్ ద సెంటర్. నువ్వు పనిచేస్తున్నప్పుడు శరీరమే కేంద్రం, కానీ నువ్వు కేంద్ర స్థితిలో లేవు. నువ్వు ఏం చేసినా నువ్వు నీ కేంద్ర స్థితిలో, నీ ఉనికిలో, నీ యొక్క వ్యవహారంలో నువ్వు కనిపెట్టలేవు. అయితే పరిపూర్ణ మానవుడు కేంద్ర స్థితిలో ఎలా ఉంటాడు? అతను ఏం చేసినా తనలోనే తాను ఉంటాడు, తన సహజ స్థితిలోనే తాను ఉంటాడు. మనసు పనిచేస్తున్నా, ఆలోచిస్తున్నా, ఆ తలలో ఉన్నా, కానీ తన కేంద్ర స్థితి ఆ నావెల్లోనే ఉంటాడు. అంటే అసెంటెడ్ ఇన్ ద నోవెల్. నావెల్ అంటే ఏంటి తెలుసు కదా? నాభి కేంద్రం. అప్పుడు ఆ కేంద్రం అనేది ఎప్పుడూ కూడా మిస్ అవ్వడు. తలను ఉపయోగిస్తాడు, కానీ ఆ తలలో ఉండడు. హృదయాన్ని ఉపయోగిస్తాడు, కానీ ఆ హార్ట్ సెంటర్లో ఉండడు. హార్ట్ను ఉపయోగిస్తాడు, కానీ హార్ట్లో ఉండడు. ఎందుకంటే మిగతావన్నీ ఎందుకు? అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. అతను ఎలా ఉంటాడు? తన కేంద్ర స్థితిలో తాను ఉంటాడు. అంచేత అతను సమతుల్యతతో ఉంటాడు. తన కేంద్రంలో తాను ఉన్నవాడు సమతుల్యంగా ఉంటుంది. త్రాసు ఆ యొక్క తక్కడ ఎలా అంటే అటువైపు ఇటువైపు వరగకుండా కేంద్రంలో ఉంటే సమతుల్యంగా, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంది. బ్యాలెన్స్ అంటారు దాన్ని, అంతే. అతని జీవితం బ్యాలెన్స్ లైఫ్, డీప్ బ్యాలెన్స్ లైఫ్. ఆ యొక్క పరిపూర్ణ మానవుడు యొక్క జీవితం ఏంటంటే హీజ్ లైఫ్ ఈజ్ ఎ డీప్ బ్యాలెన్స్. ఎక్కడ కూడా వన్ సైడెడ్గా ఉండడు. ఏ క్షణంలో కూడా ఏ ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళడు. మధ్య మార్గంలో ఉంటాడు. అందుకోసమే బుద్ధుడు మధ్య మార్గం అన్నాడు. మధ్య మార్గంలో ఉండాలి అంటే బ్యాలెన్స్గా ఉండాలి. తుల్య నింద స్తుతి మౌని అన్నప్పుడు స్తుతి నింద. అబ్బో పొగడుతున్నప్పుడు ఉప్పొంగిపోకూడదు, నిందిస్తున్నప్పుడు దిగజారిపోకూడదు, బ్యాలెన్స్గా ఉండాలి. ఏ ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళొద్దు. ఎప్పుడు మధ్య మార్గంలో ఉండు, బ్యాలెన్స్లో ఉండు. ఇదే కదా బుద్ధ చెప్పేది. ఎప్పుడు తన కేంద్రంలో తాను లేని వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? తన కేంద్రంలో తాను లేని వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఒడ్డుకో ఈ ఒడ్డుకో వెళ్ళిపోతూ ఉంటాడు. తింటే అతిగా తింటాడు, ఓవర్గా తినేస్తాడు, లేకపోతే ఉపవాసం చేస్తాడు. సరిగ్గా తినడం చేత కాదు, అసాధ్యం వాడికి. ఉపవాసం పెట్టడం ఈజీ, అలాగే అతిగా తినడం కూడా ఓకే అంటాడు. ఫాస్టింగ్ ఈజీనే, ఓవర్గా తినడం కూడా ఈజీనే. కానీ ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి? హీ కెన్ బీ ఇన్ ద వరల్డ్ కమిటెడ్, ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు సరైన వాడు. హీ కెన్ రెనౌన్స్ ద వరల్డ్ బట్ హీ కెన్ నెవర్ బీ బ్యాలెన్స్డ్. అంటే ఈ ఎలాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నాము? బ్యాలెన్స్లో లేనివాడి పరిస్థితి. కానీ తన కేంద్రంలో తాను లేనివాడి పరిస్థితి ఏంటంటే అతిగా తింటాడు, అలాగే అతిగా తినడం లేదా మితంగా తినడం, అతిగా తినడం ఇలా మారిపోతూ ఉంటుంది. అతను ఉపవాసం ఉంటాడు అంటే అంతేగాని సరైన విధంగా సరైన ఆహారం సరిగ్గా తినడం అనేది చేత కాదు. వాడికి ఏది ఈజీ? ఫాస్టింగ్ చేయటం ఈజీ,
ఓవర్ ఈటింగ్ అయినా పర్వాలేదు, తినేస్తాను. కమిటెడ్గా, ఇన్వాల్వ్డ్గా ఈ ప్రపంచంలో ఉంటున్నాడా? ఉంటాడు. నేను కమిట్ అయిపోతాను, ఇన్వాల్వ్ ఒక పక్క కమిట్మెంట్ ఉంటుంది, అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేదా ఈ ప్రపంచాన్ని వదిలేయటం ఉంటుంది, త్యాగం చేయటం, నేను సన్యాసించాను అంటాడు. అంతేగాని బ్యాలెన్స్డ్గా ఉండడు, మధ్య మార్గంలో ఉండడు. నీ కేంద్ర స్థితిలో నువ్వు లేకపోతే ఇదే గొడవ. అసలు మధ్య మార్గం అంటే ఏంటో కూడా నీకు తెలియదు, నీ కేంద్ర స్థితిలో నువ్వు లేకపోతే. అయితే తన కేంద్రంలో, తన స్థితిలో, తన సహజస్థితిలో తను ఉన్నవాడు ఎప్పుడు మధ్య మార్గంలో ఉంటాడు, ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళడు. బుద్ధుడు చెప్తున్నాడు, సరైన తిండి, సరిగ్గా తినడం, రైట్ ఈటింగ్. ఆయన తింటాడు, సరిగ్గా తింటాడు, ఓవర్ ఈటింగ్ లేదు, అలాగని ఉపవాసం చేయడు. అలాగే కష్టపడతాడు, కానీ అది లేదు, అసలు చేయకుండానూ లేదు. అతను చేసే ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే మొట్టమొదటిగా తను తాను తెలుసుకున్నవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటాడయా అంటే తన కేంద్రంలో ఉంటాడు. రెండోది తన కేంద్ర స్థితిలో, తన సహజస్థితిలో ఉంటాడు. రెండవ లక్షణం ఏమిటి? తను తాను తెలుసుకున్నవాడి లక్షణము బ్యాలెన్స్గా ఉంటాడు, సమతుల్యంగా ఉంటాడు, మధ్య మార్గంలో ఉంటాడు. మూడోది ఏంటి అంటే ఈ రెండూ జరుగుతాయి. తన కేంద్రంలో తాను ఉంటాడు, అవపక్క బ్యాలెన్స్లోనూ ఉంటాడు, అనేక విషయాలు అతన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అన్నిట్లోనూ చాలా సులువుగా, సూక్ష్మంగా ఉంటాడు. ఎటువంటి స్థితిలోనైనా ఎలా ఉంటాడంటే చాలా ఈజీగా ఉంటాడు, దారి తప్పిపోడు. అతన్ని తను తాను పోగొట్టుకోడు. అంటే ఏ సందర్భంలోనైనా అని చెప్తున్నాను, అంటే షరతులు లేని సందర్భం, షరతులు లేవు. అన్కండిషనల్గా తన ఏ కండిషన్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనేది లేదు. అన్కండిషనల్గా ఉంటాడు, బ్యాలెన్స్లో ఉంటాడు, ఈజీగా ఉంటాడు, తన బ్యాలెన్స్ని కోల్పోడు. ఎందుకంటే తన కేంద్రంలో తను ఈజీగా ఉంటాడు, ఎప్పుడు చాలా సుఖంగా ఉంటాడు. మరణం వచ్చిందా, ఆహాహా భలే వచ్చిందే అనుకుంటాడు. ఆ మరణాన్ని స్వీకరిస్తాడు. అది ఏ విధంగా మరణాన్ని ఆహ్వానిస్తాడు అంటే ఒక అతిథి వచ్చాడు, ఆ అతిథిని ఆహ్వానిస్తాడు. ఆ అతిథిని ఆహ్వానించినట్టుగా మరణాన్ని ఆహ్వానిస్తాడు. కష్టం వచ్చిందా, ఆ కష్టాన్ని కూడా అతిథి వచ్చినట్టుగా ఆహ్వానిస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు. ఏమి జరిగినా తన కేంద్రం నుంచి తాను మిస్ అవ్వడం. అంత సులువుగా, సూక్ష్మంగా, హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? బై ప్రోడక్ట్ అన్నమాట ఈజీనెస్. ఈజీనెస్గా ఉండటం, ఈజీగా ఉండటం అనేది తన కేంద్రంలో తాను ఉండటం వలన బై ప్రోడక్ట్. అలాంటి మనిషి, అతనికి ఏ ఇబ్బందులు లేవు. ఏదో గొప్ప సంగతి, ఎవ్రీథింగ్ బికమ్స్ పవిత్రము, అది బ్యూటిఫుల్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఎవ్రీథింగ్. అతను ఏం చేసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ అల్టిమేట్ స్టేటస్లోనే ఉంటాడు, అల్టిమేట్గానే ఉంటాడు. అంతేగాని పనికిమాలిన విషయాల మీద ఉండడు. ఇది తప్పు, అది తప్పు, ఇది గొప్ప, అది గొప్ప అనేది ఉండడు. ఎప్పుడు చెప్పడు. వాస్తవంగా ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఎందుకంటే బ్యాలెన్స్లో ఉన్నాడు అతను. అలాంటి వ్యక్తి స్పర్శించడం ఎంతో గొప్ప పాయింట్. తను తాను తెలుసుకున్నవాడిని, బ్యాలెన్స్లో ఉన్నవాడిని, తన కేంద్రంలో తాను ఉన్నవాడిని, అలాంటి యొక్క వాని చేతి స్పర్శ అన్నీ మార్చేస్తుంది. అంటే ముట్టుకుంటే స్వర్ణమైపోతుంది ఏమో అన్నట్టు. బుద్ధుడిని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాడు,
అతను ఏ విధంగా నడుస్తున్నాడు అంటే ఆ నడకని ప్రేమపూర్వకంగా నడుస్తున్నాడు. నువ్వు ఆ బుద్ధగయ వెళ్ళావు అనుకోండి, ఆ బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయిన ప్రదేశం అది. అది నిరంజన అనేటువంటి ఒడ్డున ఉంది, నది ఒడ్డున ఉంది. అతను అక్కడ ఆ బోధి వృక్షం కింద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం చేశాడు, అతను అక్కడ ఆయన స్టెప్స్ ఎక్కడ కాళ్ళు పెట్టాడు అనేది మార్క్ చేశారు అక్కడ. అతను ఏం చేసేవాడంటే 1 గంట మెడిటేషన్ చేసి అక్కడ అంతా తిరుగుతూ ఉండేవాడు, ఆ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆ బుద్ధిస్ట్ టెర్మినాలజీ ప్రకారం దీన్ని ఏమంటారంటే చక్రమా అని అంటారు. ఆయన బోధి వృక్షం దగ్గర కూర్చున్నాడు. మళ్ళా కూర్చున్న తర్వాత ఏం చేశాడు, వాకింగ్ చేస్తున్నాడు. అయితే ఆ 1 గంట కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ వాకింగ్ చేయడం ఏంటి అంటే, అది ఆ వాకింగ్ ఎలా ఉంది, ధ్యాన స్థితిలో ఉన్నానా లేదా నా వాకింగు, ఆ నడక ఎలా ఉంది అని పరిశీలించుకున్నాడు. కొంతమంది అడిగారు బుద్ధుడిని, ఏం చేస్తున్నారు మీరు, కూర్చుంటున్నారు, కళ్ళు మూసుకొని కూర్చున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, తర్వాత నడుస్తున్నారు, ఏమిటి కథ అని అడిగారు. బుద్ధుడు ఏం చెప్పాడు, ఎందుకంటే కూర్చుంటే మౌనంగా ఉన్నాను, చాలా ఈజీగా ఉంది. సో అదేవిధంగా నడుస్తున్నప్పుడు కూడా ఉన్నానా లేనా అని నేను చెక్ చేసుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను, కూర్చున్నప్పుడు ఏ ధ్యాన స్థితిలో అయితే ఉన్నానో నడుస్తున్నప్పుడు కూడా అదే ధ్యాన స్థితిని కొనసాగిస్తున్నాను. అదే సైలెన్స్. కూర్చున్నప్పుడు సైలెంట్గా కూర్చున్నాం, మనసు కదలకుండా జీరో స్టేట్లో. అలాగే నడుస్తున్నప్పుడు కూడా నేను అదే సైలెంట్ స్టేట్లో ఉన్నానా లేదా, సేమ్ సైలెన్స్. లోపల ఇన్నర్ ఎలా ఉంది, ఇంటర్నల్ టాకింగ్ కదా కథ అంతా మన కథ అంతా. కాబట్టి ఆ ఇంటర్నల్ స్టేటస్ ఎలా ఉంది అని నేను చెక్ చేసుకుంటున్నాను. అప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చున్నాం, ధ్యానంలో ఉన్నాం, ఏ క్వాలిటీ అయితే ఉందో అదే ఇన్నర్ క్వాలిటీ సేమ్గా ఉండాలి. నువ్వు మహాచక్రవర్తిని కలిసినా ఆ ఇన్నర్ క్వాలిటీ అదే ఉండాలి. ఓ భిక్షగాడిని కలిసినా బుద్ధుడు అలానే ఉండేవాడు, సేమ్ క్వాలిటీ, సేమ్ ఇన్నర్ క్వాలిటీ. అడుక్కునేవాడిని కలిసినంత మాత్రాన సెపరేట్గా ఉండడు, ఎంపరర్ని కలిసినంత మాత్రాన ఆయన సెపరేట్గా ఉండడు, హీ సేమ్. అతను అడుక్కునేవాడు ఎవరు ఏమీ కాదు, ఎంపరర్ అనే అడుక్కునేవాడు, వాడికి ప్రాధాన్యత ఏముంది, ఆ చక్రవర్తికి గొప్పవాడు కదా అనేది ఏమి లేదు అక్కడ. వాడేమో ఆ అడుక్కునే వాడికి ఆ విలువ లేదు, ఎంపరర్ సంబడి ఉన్నాడు అని అనుకోవడానికి లేదు అక్కడ. వాస్తవానికి బుద్ధుడిని మనం కలిస్తే ఎంపరర్స్ ఏ విధంగా ఉంటారనేది నిన్న చెప్పుకున్నాం. వాళ్ళే అడుక్కునే వాళ్ళలాగా ఉంటారు. బెగ్గర్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు మేమే చక్రవర్తులం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ వ్యక్తిని స్పర్శిస్తే, ఆ మనిషిని స్పర్శిస్తే ఆ క్వాలిటీ సేమ్, అదే క్వాలిటీ, సేమ్ క్వాలిటీ. ఎందుకంటే అతను తన 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 సహజ స్థితిలో తాను ఉన్నాడు, తన కేంద్రంలో తాను ఉన్నాడు. బుద్ధుడు సజీవంగా ఉన్న రోజుల్లో ఎవ్రీడే మార్నింగ్ తన శిష్యులకి ఇలా చెప్పేవాడు, ఏదైనా అడిగేది ఉంటే అడగండి, ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎనీథింగ్, ఏదైనా అడగాలంటే అడగండి. నేను మరణించే సమయం వస్తే ఆ మార్నింగ్ సేమ్గా ఉంటాను అన్నాడు. ద డే హీ వాజ్ డూయింగ్, ప్రతిరోజు ఉదయం అడుగుతుండేవాడు, ఆఖరికి చనిపోయే రోజు కూడా అడిగాడు. సేమ్ మార్నింగ్ కదా, సేమ్ స్టేటస్లో ఏం మార్పు ఏం లేదు. శిష్యులందరినీ పిలిచాడు, ఇప్పుడు మీరు ఏమైనా అడగాలంటే అడగండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే లాస్ట్ మార్నింగ్ నాకు, చివరి ఉషోదయం.
మరునాటికి లేను నేను. ఇన్ని రోజులు ఇంకా రోజులన్నీ అయిపోయినాయి, అకౌంట్ క్లోజ్ అయిపోయి ఈ డే ఎండ్ అయిపోతుంది. ఇంకా నేను మీరు అడిగినా ఇంక చెప్పడానికి నేను ఉండను అన్నాడు. సేమ్ అదే స్టేట్లో ఉన్నాడు. ప్రతిరోజు అడిగే విధంగానే అడిగాడు, ప్రతిరోజు చెప్పే విధంగా చెప్పాడు. కానీ ఈరోజు లాస్ట్ డే అని చెప్పాడు. ఎందుకంటే మార్నింగ్ టైము క్వశ్చనింగ్ టైం. సేమ్ వ్యక్తి ప్రతిరోజు ఏ విధంగా ఉన్నాడో పోయే రోజు కూడా నేను వెళ్ళిపోతున్నాను, టాటా బై బై చెప్పబోతున్నాను, ఈరోజు ఏదైనా అడిగేది ఉంటే అడగండి అన్నాడు. ఇంకో రోజు అడుగుదాంలే అని చెప్పొద్దు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్, బట్ దిస్ ఈజ్ ద లాస్ట్ డే అన్నాడు. ఆయన యొక్క గొంతు ఏమి మారలేదు. మరి వాళ్ళు ఇంకా ఆయన ఆ విధంగా చెప్పేసరికి వాళ్ళు అడగడం మర్చిపోయారు. బుద్ధుడు ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, అడగడం మానేసి ఏడవడం మొదలెట్టారు. ఇంకో ఈ ఏడ్చే కార్యక్రమం పక్క రోజు పెట్టుకోండి, తర్వాత రోజు పెట్టుకోండి, కానీ ఇది లాస్ట్ డే. ఏమైనా అడిగేది ఉంటే అడగండి. సాయంత్రానికల్లా నేను ఉండను. సమయం ఏడ్చే సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఏదో ఇంకొక రోజు పెట్టుకోండి ఏడవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు టైం వేస్ట్ అయిపోయింది, లాస్ట్ డే కాబట్టి ఇంకా వేస్ట్ కూడా ఏడవడం ఒక టైం వేస్ట్. ఏడవలసిన విషయం లేదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏదైనా అడిగేది ఉంటే అడగండి. సేమ్ ఆ మరణం ఆసన్నమైనా ఈ వాజ్ ద సేమ్ ఇన్ లైఫ్ అండ్ డెత్. జీవితంలోనూ మరణంలోనూ ఒకే స్థితిలో ఉన్నాడు. మరి ఆ మూడవది, తను తాను తెలుసుకున్న వ్యక్తి చాలా ఈజీగా హాయిగా ఉంటాడు. జీవితంలోనూ మరణంలోనూ, ఆనందంలోనూ దుఃఖంలోనూ. అతన్ని ఏది ఆఖరికి మరణం కూడా అతన్ని డిస్టర్బ్ చేయలేదు, దుఃఖం కూడా అతన్ని డిస్టర్బ్ చేయలేదు, ఎటువంటి స్థితిలోనైనా. ఎందుకంటే తన కేంద్రం నుంచి తాను తప్పిపోలేదు, తన ఇంటి నుంచి తాను తప్పిపోలేదు, తన కేంద్రంలోనే తాను ఉన్నాడు. అదన్నమాట. అలాంటి వ్యక్తి, అతనికి ఏమి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అతని నుంచి మనం ఏం తీసుకోగలిగింది ఏమీ లేదు. అతని నుంచి మైనస్ చేయాల్సింది ఏం లేదు, ప్లస్ చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే పరిపూర్ణుడిగా ఉన్నాడు. అతను శ్వాస పరిపూర్ణత్వం, ఎవ్రీ బ్రీత్ ఈజ్ ఎ ఫుల్ఫిల్డ్ బ్రీత్. సైలెంట్గా ఉంది, మౌన స్థితిలో ఉంది. అది అక్కడున్న పాయింట్. బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడు. తను తాను పొందాడు. ఆ బుద్ధత్వ స్థితి, పరిపూర్ణత స్థితిలో ఉన్నాడు, పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు. అదన్నమాట. సో ఆ పరిపూర్ణ మానవుడు గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. రేపు మరిన్ని కొన్ని విషయాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ అప్ టు నౌ. థ్యాంక్ యూ.